ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ నిన్న దాన్ని రిలీజ్ చేసింది. అట్లాగే ఇప్పుడు ఇది కూడా దేర్ షుడ్ బి సర్టెన్ రూల్స్ 100%. ఇప్పుడు ప్రీమియర్ షోస్ వేసినా ఏది వేసినా కూడా సర్టెన్ రూల్స్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం అది ఇటు సైడ్ సినిమా ప్రమోషన్స్ కానీ సినిమా ఇట్లకు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి. సో నేను దిల్ రాజు గారిని కూడా మొన్న మాట్లాడాము అని అట్లా కాదు, ఏదైనా ఒక రూల్స్ పెట్టుకుందాము. అట్ ది సేమ్ టైం మొత్తానికి ఇంత టైట్ చేయడం కూడా కరెక్ట్ కాదేమో అనేది మొన్న ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఆయన కూడా మాట్లాడతాను. ఇప్పుడు రివైజ్డ్ హైకోర్టు రూల్స్ లో కూడా ప్రీమియర్ షోలకి బెనిఫిట్ షోలకి కిడ్స్ ని అలౌ చేయనని చెప్పి అన్నారు. అవునండి. ఆ మేరకు ఇండస్ట్రీకి ఇబ్బందే కదా అది, కిడ్స్ సెంట్రిక్ గా యూత్ సెంట్రిక్ గా చాలా సినిమాలు చేస్తారు. అంటే ప్రీమియర్ షోస్ అసలు ఇవ్వలేదు అనుకుంటా, కిడ్స్ అని కాదు, ప్రీమియర్ షోస్కి ఇవ్వలేదు పర్మిషన్, కోర్టులో ఇవ్వలేదు. ఓన్లీ రివైజ్డ్ పర్మిషన్ లో బెనిఫిట్ షోలకి అది మార్చేశారండి. 11 రివైజ్ చేసి ఇప్పుడు ప్రీమియర్ షోలకి బెనిఫిట్ షోలకి కిడ్స్ ని అలౌ చేయకూడదని చెప్పి ఇచ్చిందండి. అంటే నేనైతే అది 100% సపోర్ట్ చేస్తానండి. ఎందుకంటే ప్రీమియర్ షోస్ అండ్ బెనిఫిట్ షోస్ ఎస్పెషల్లీ పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు మీకు తెలుసు క్రౌడ్ చాలా గట్టిగా ఉంటుంది. అంటే ఈవెన్ మనం కూడా నుంచోలేం, మీరందరూ కూడా చాలా చాలా దాంట్లో అనుభవించిన వాళ్ళే. ఆ క్రౌడ్ పుష్ కానీ ఇదంతా కూడా ఎంత అన్కంట్రోలబుల్గా ఉంటుంది. అట్లాంటి చోట పిల్లల్ని తీసుకెళ్తాం అనేది ఐ డోంట్ థింక్ అంత సేఫ్ కాదు. సో డెఫినెట్లీ ఐ విల్ సపోర్ట్ దట్ జడ్జిమెంట్ అండి. నమస్కారం, నేను రాంబాబు. ఏమండి సార్, కంగ్రాట్స్. మీరు ఎందుకంటే ఇంతకుముందు కాంతార తీశారు కన్నడ బ్యాక్ రూట్స్ నుంచి, డబ్బింగ్ చేసాం. ఇది కూడా సేమ్ డబ్బింగ్ తెలుగు చావా, ఇది మహారాష్ట్ర బేస్. యాక్చువల్ మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న తెలుగు బుక్స్లో చాలా ఉన్నాయి. లక్ష్మణ్ అడిగినట్టు ఇలా భవిష్యత్తులో గీతార్ట్స్ నుంచి కానీ మీ దగ్గర నుంచి కానీ ఏమన్నా మన తెలుగు బ్యాక్గ్రౌండ్లో? నాకైతే ఎప్పుడో చాలా రోజుల నుంచి మనసులో ఉన్నది ఏంటంటే, మన పల్నాడులో ఆవిడ కథ ఉంటుంది కదా, నాగమ్మ కథ. అది నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. అంటే అది నిజంగా ఛాన్స్ దొరికితే మాత్రం డెఫినెట్గా కథను తీయాలని ఉంది. సూపర్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్. అంటే వాసు గారు ఇంతకుముందు తండే గురించి మాట్లాడారు. తండే కూడా మీరు జరిగిన స్టోరీని తీసుకొచ్చి తీశారు. అప్రిషియేట్ దానికి, ఎందుకంటే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చింది. అప్పుడు తెలుసుకుని దానికని అంటే యాక్షన్లో నాకు చదివినది కానీ చాలా బాగా చేశాడు అని కెరీర్ కానీ. ఇప్పుడు నా అల్లు అర్జున్ గారు మీ బ్యానర్ మనిషే కాబట్టి ఆయనతో హిస్టారికల్ సినిమా ఎవరు చేయలేదు, అందరూ చేశారు. అంటే రాణి రుద్రమలో చిన్న